ఉన్నటువంటి వేస్టేజ్ అంతా కూడా ఆల్రెడీ తీసేశారు. సో ఎందుకంటే ఇంత పవిత్రంగా భావించేటువంటి స్వామి వారి నిమజ్జనం జరిగేటువంటి చోట మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా పరిశుభ్రంగా ఉంచాలి అనేటువంటి ఉద్దేశంతో ఉదయం నుండి గణేష్ మహారాజ్ కి జై. వెహికల్ ప్రత్యేక జేసీబీ ద్వారా లోపల 19 అడుగుల లోపల ఉన్నటువంటి వేస్టేజ్ అంతా కూడా తీసేశారు. ఇక్కడ వేస్టేజ్ అంటే మనకు అర్థం లేదు. ఇంకా చాలా నిమజ్జనాలు జరిగాయి కాబట్టి ఆ నిమజ్జనాలకు సంబంధించినటువంటి పూలు కావచ్చు, స్వామివారి విగ్రహాలకు సంబంధించినటువంటి మెటీరియల్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కావచ్చు, పూల రంగులు కావచ్చు, అవన్నీ ఉంటాయి. సో అవన్నిటినీ కూడా తొలగించి కేవలం బడా గణేష్ మహా నిమజ్జనం జరిగేటువంటి చోట మాత్రం అవన్నిటినీ కూడా శుద్ధి చేసి ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎందుకంటే స్వామివారి నిమజ్జనం అంటేనే అదొక పెద్ద ప్రక్రియ అని భావిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కావచ్చు, స్వామివారి ఉత్సవ సమితి సభ్యులు కావచ్చు, పోలీసులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అత్యంత కేవలం ఇది ఫస్ట్ టైం కాదు. ఇప్పటికీ 1954 నుండి మొదలు పెడితే హైదరాబాద్ గణేశుడి ఊరేగింపు నిమజ్జన ప్రాసెస్ ఇప్పటి వరకు అంటే దాదాపు 71 ఏళ్ల నుండి కూడా మహాగణపతికి సంబంధించినటువంటి మంది భక్తులు హైదరాబాద్ మహాగణపతిని దర్శించుకుంటూనే ఉన్నారు. ఇక ఆయనకి వీడ్కోలు పలికేందుకు కూడా చాలా మంది భక్తులు అక్కడికి చేరుతున్నారు. ఇక శోభాయాత్ర పొడవునా కూడా అనేక మంది భక్తులు పాల్గొన్నారు. ఎందుకంటే హైదరాబాద్ వినాయకుడు అంత ఫేమస్. మరి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ఈ దేశంలో ఉన్న వాళ్ళ నుంచి విదేశాల్లో ఉన్న వాళ్ళ వరకు కూడా అందరూ కూడా హైదరాబాద్ గణేశుడు అంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో ఆ ఇంట్రెస్ట్ కి తగ్గట్లుగానే ఆయన నిమజ్జన ప్రక్రియ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో హైదరాబాద్ గణేష్ అంటే ఎంతో ప్రత్యేకం. ఇది మనందరికీ తెలిసిందే. నవరాత్రుల పూజలంతా ఒకెత్తైతే ఈ బడా గణేష్ శోభాయాత్ర నిమజ్జనం మరొకెత్తు. ప్రతి సంవత్సరం ఏటా కూడా మహాగణపతి నిమజ్జనాన్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఇందులో ఎలాంటి ఎగ్జాజరేషన్ లేదు. నిజంగానే ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు ఎస్పెషల్లీ హైదరాబాద్ లో జరిగే గణేష్ నవరాత్రులు చూసారు. అటు ముంబై కావచ్చు, ఇటు హైదరాబాద్ కావచ్చు, ఈ 2 సిటీస్ లో జరిగే నవరాత్రి ఉత్సవాలు చాలా గ్రాండ్ గా రాష్ట్రాల నుంచి భక్తులంతా కూడా ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. ఇక